హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మీ సినిమా పిల్ల ఛానల్. ఈరోజు మన రివ్యూ రామ్ పోతినేని లేటెస్ట్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా. రామ్ పోతినేని వారియర్స్, కంద, డబుల్ స్మార్ట్ ఇలా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తర్వాత ఆంధ్ర కింగ్ తాలూకా మూవీతో హిట్ కొట్టేశారు. మంచి వైబ్ అండ్ రిలేటబుల్ కాన్సెప్ట్, దానికి తోడు భాగ్యశ్రీ బోర్సేతో లవ్ ట్రాక్ అండ్ ఉపేంద్ర గారి ప్రెజెన్స్, బ్యూటిఫుల్ సాంగ్స్ అండ్ మెయిన్లీ మిస్ శెట్టి, మిస్టర్ పోలి శెట్టి లాంటి రామ్ కామ్ డైరెక్ట్ చేసిన డైరెక్టర్ మహేష్ బాబు పి. ఇంకా డీటెయిల్ రివ్యూలోకి వెళ్దామా? డీటెయిల్ రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని లాగి పెట్టి కొట్టేయండి. దెబ్బకి గంట షేక్ అయిపోవాలి. ఆంధ్ర కింగ్ తాలూకా బేసికలీ ఒక హార్డ్ కోర్ ఫ్యాన్ బాయ్ జర్నీ. హీరో లైఫ్లో సినిమా అంటే ప్రాణం, ఎస్పెషల్లీ తన ఫేవరెట్ హీరో అంటే పిచ్చి ఇష్టం. తన హీరో సూర్యకి ఒక పెద్ద ప్రాబ్లం వస్తుంది. అది సాల్వ్ చేయడానికి సాగర్ అనే ఒక హార్డ్ కోర్ ఫ్యాన్ వస్తాడు. అసలు ఈ సాగర్ ఎవరు, తన స్టోరీ ఏంటి, అసలు తన హీరోకి చేసిన అంత పెద్ద హెల్ప్ ఏంటి అనేది ఈ మూవీ. పాజిటివ్స్ ఆఫ్ ద మూవీ, ఫస్ట్ హాఫ్ ఇస్ టూ గుడ్. మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అవుతుంది, ఎంగేజింగ్గా అనిపిస్తుంది. స్టార్ హీరోకి ఉండే స్ట్రగుల్స్ ఏంటి, ఒక ఫ్యానిజం ఎలా స్టార్ట్ అవుతుంది అండ్ ఒక ఫ్యాన్ తన హీరో కోసం ఏమేం చేస్తాడు, ఎవ్రీథింగ్ చాలా ఎంగేజింగ్గా అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్లో. అండ్ మెయిన్లీ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, అది ఎంత యాప్ట్ ఉంటుంది అంటే సూర్య అండ్ సాగర్ ఎప్పటికీ కలవవు అని. ఆ ఒక్క డైలాగ్తో హీరోకి అండ్ ఫ్యాన్కి ఉండే రిలేషన్ గురించి చెప్పేశారు. భాగ్యశ్రీ అండ్ రామ్ మధ్య కెమిస్ట్రీ చాలా బాగా చూపించారు. వాళ్ళ మధ్య ఉన్న చిన్న చిన్న మూమెంట్స్ క్యూట్గా అనిపిస్తాయి. హీరోయిన్ ఇన్నోసెంట్ పర్ఫార్మెన్స్, ఈ మూమెంట్స్ వల్ల వాళ్ళ లవ్ స్టోరీ వర్కౌట్ అయ్యింది. మెయిన్లీ మూవీలో మ్యూజిక్ డైరెక్టర్, హీరో హీరోయిన్ లవ్ స్టోరీ ఇంత బాగా వర్కౌట్ అయ్యింది అంటే ఆ క్రెడిట్ అంతా మ్యూజిక్ డైరెక్టర్దే. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రామ్ పోతినేని పర్ఫార్మెన్స్ మూవీకి మెయిన్ హైలైట్. ఫ్యాన్ బాయ్ క్యారెక్టర్లో ఆ ఇన్నోసెన్స్, ఎగ్జైట్మెంట్, ఫ్రస్ట్రేషన్, హ్యాపీనెస్, ఆల్ ఎమోషన్స్ని న్యాచురల్గా పోర్ట్రే చేశాడు. లాంగ్ టైం తర్వాత ర్యాపో యాక్టింగ్లో సిన్సియారిటీ అండ్ ఈజ్ క్లియర్గా కనిపించాయి. భాగ్యశ్రీ బోర్సే స్క్రీన్ మీద చాలా బ్యూటిఫుల్గా కనిపించారు. తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ బాగా వర్క్ అయ్యాయి. ఉపేంద్ర రోల్ చాలా గ్రేస్ఫుల్గా ఉంది అండ్ స్క్రీన్ మీద వచ్చిన ప్రతి సీన్కి వెయిట్ అండ్ డెప్త్ యాడ్ చేశారు. ఇంకా సపోర్టింగ్ క్యారెక్టర్స్ అయితే వాళ్ళకిచ్చిన క్యారెక్టర్స్లో వాళ్ళు బాగా పర్ఫామ్ చేశారు. ఇంకా నెగిటివ్స్ గురించి వస్తే ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఎంగేజింగ్గా ఉన్న సెకండ్ హాఫ్లో ఏ విషయానికైతే హై ఫీల్ అవుతామో అదే డైల్యూట్ అయిపోతుంది. ఇంకా ఎమోషనల్గా అస్సలు కనెక్ట్ అవ్వము. అండ్ మెయిన్లీ మూవీకి మొత్తానికి ఇంపార్టెంట్ అవ్వాల్సిన మూమెంట్, ఫ్యాన్ బాయ్ మీటింగ్ హీరో. ఆ మూమెంట్ మినిమం యాంటిసిపేషన్ బిల్డ్ చేయలేదు. ఇంకా హీరో బ్యాక్గ్రౌండ్ స్టోరీ, ఊరు సమస్య అంతా అన్వాంటెడ్ అనిపించింది. జీరో ఎమోషనల్ కనెక్టివిటీ. ఈ ఫ్యాక్టర్స్ వల్ల ఓవరాల్ సెకండ్ హాఫ్ డ్రాప్ అయినట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఎంత ఎంగేజింగ్గా ఉందో సెకండ్ హాఫ్ కంప్లీట్ ఆపోజిట్. అసలు ఒక్క సీన్ కూడా ఎంగేజింగ్గా అనిపించదు. బట్ హానెస్ట్లీ ర్యాపో పర్ఫార్మెన్స్ అన్ని మూవీస్తో కంపేర్ చేస్తే ఈ మూవీలో చాలా బాగా అనిపించింది. అండ్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ఒక మంచి కాన్సెప్ట్తో వచ్చారు. ఒకసారి అయితే ట్రై చేయొచ్చు మూవీని. దట్స్ ఆల్ టు ద రివ్యూ. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ నా వీడియోస్ చూడాలి అనుకుంటే గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. ఇట్లు మీ సినిమా పిల్ల.